ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో కానీ స్పష్టంగా తెలంగాణ ప్రజలు కూడా ఇచ్చారు. దక్షిణాది ప్రజల యొక్క సంక్షేమము, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మీకంటే మా మీద ఎక్కువ విశ్వాసంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు. దక్షిణాది ప్రజలను ఈరోజు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేము కృషి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని నడపాలనుకోవడం లేదు. దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని, దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు రెండేవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని, తమిళనాడులో మరింత పట్టు సాధించాలని మేము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ, ఉత్తరాన ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ యొక్క కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది దక్షిణాది కానీ, ఉత్తరాది కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. కేరళలో సిపిఎం ఉంది కాబట్టి కేరళ అభివృద్ధి జరగొద్దని, లేక తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే అభివృద్ధి జరగొద్దని, ఇక్కడ ప్రజలకు అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదు, ఏ ప్రధానమంత్రి భావించడు. డీలిమిటేషన్ సంబంధించి ఏదైనా ఇప్పటికీ చట్టాలుంటే ఆ చట్టాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చట్టాలే. ఇప్పటికీ జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ కమిటీ పార్లమెంట్లో చట్టం చేసి కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ కమిటీ దేశమంతా విస్తృతంగా ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క, మేధావుల యొక్క
సలహాలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటికీ అసలు దీనిపైన ఏ రకమైనటువంటి ఆలోచన చేయకముందే ఏదో జరిగిపోతుందని, ఏదో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే మీటింగ్లో కూర్చొని మాట్లాడడం ఏదైతున్నదో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని సందర్భంగా మనయేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ గత 10.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశ గౌరవాన్ని, దేశ అభివృద్ధిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విజయము ఒక దేశంగా అన్ని రాష్ట్రాల ప్రజలు సాధించినటువంటి విజయం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే బాగుంటుంది. గ్యారెంటీలు అమలు చేసేటువంటి దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది. అంతే తప్ప కేంద్రం మీదనో లేకపోతే డీలిమిటేషన్ పేరు మీదనో విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలలో ఏర్పడుతున్నటువంటి అసంతృప్తి పోదు అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.